హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో ఈరోజు అన్నిటికంటే ఇంపార్టెంట్గా నేను చెప్పేది ఏంటంటే, నిన్ననేమో మీకు న్యూ ఆర్ఎస్ అగర్వాల్లో లాస్ట్ వీడియోలలో మనకి సింప్లిఫికేషన్ అని చెప్పాం. ఇప్పుడు నేను చెప్పేది అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అంటే, మనకి ఇప్పుడు ఒక కొత్త కోర్సు లాంచ్ చేస్తున్నామా. కోర్స్ అంటే ఎటువంటి యాప్ అని కాదు, ఏమీ కాదు. ఈ కోర్సు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎన్టీపీసీ దాదాపు 30,000 చిల్లర పోస్టులు పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తము ఆర్ఆర్బి అంటే రైల్వే డిపార్ట్మెంట్ జాతర నడుస్తుంది ఈ సంవత్సరం మొత్తం. ఈ 30,000 పోస్టుల యొక్క ఎన్టీపీసీకి నేను దాదాపుగా కంటిన్యూస్గా ఒక మీకు ఇప్పుడు ఉన్నది కదా, మనకి మామూలుగా ఒక థంబ్లైన్ రిలీజ్ చేశాను కదా, ఆ థంబ్లైన్ ప్రకారం మీకు దాదాపుగా 45 డేస్ అంటే ఆల్ చాప్టర్స్లో నుంచి కంటిన్యూస్గా 45 డేస్ ఆల్ చాప్టర్ కవర్ చేస్తాం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, నార్మల్ క్వశ్చన్స్ ఉండవు. దయచేసి కామెంట్స్ బాక్స్లలో నార్మల్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. అందరూ ఏం చేస్తారంటే బేసిక్ క్వశ్చన్స్ చెప్పి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి చిన్న క్వశ్చన్లు చెప్పి అట్రాక్ట్ చేయడం అనేది నాకు కొంచెం తక్కువ. అది చాలా చేస్తానమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకవేళ నేను గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి గినక చేసినాకో సో నేను దాని తగ్గట్టు మీకు లెక్కలు చెప్తా. లేదు జీపీఓ లెవెల్ అయితే జీపీఓ లెవెల్ చెప్తా, గ్రూప్ 2 లెవెల్ అయితే ఆ తగ్గట్టు చెప్తా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది ఎన్టీపీసీ కాబట్టి కొంచెం లెవెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆర్థమెటిక్ అనేది మేజర్ పార్ట్ కాబట్టి నేను ఈ 45 డేస్ కంటిన్యూగా రేపు ఎల్లుండి అంటే ఒక సాటర్డే సండే తప్ప మధ్యలో ఈ 2 డేస్ అంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈ 2 డేస్ తప్ప మిగతాది కంటిన్యూస్గా వస్తుంది. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఒక 10 ప్రాబ్లమ్సా 11 ప్రాబ్లమ్సా 12 ప్రాబ్లమ్సా అనేది పక్కకు పెట్టండి. ఒక్కొక్క చాప్టర్ 2 డేస్ చెప్తాను. ఎన్ని డేస్ చెప్తాను? ఒక్కొక్క చాప్టర్ 2 డేస్ సాలిడ్ క్వశ్చన్స్ తీసుకుంటాను, దాని యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చి మరీ చెప్తాను. సో మీకు ఆల్మోస్ట్ ఏదన్నా ఒక యాప్ తీసుకున్నా కూడా దాంట్లో 40% కవర్ అయ్యే విధంగా చెప్తాను. ఏదో చిన్నపిల్లలు చెప్పేసినట్టు ఒక 15 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు చెప్పేసి మహా అనిపించడము అట్లా కాకుండా, ఈరోజు ఒక చాప్టరు మళ్ళీ రేపు కూడా అదే చాప్టర్ చెప్పేసి మీకు లేదు అంటే అదే చాప్టర్ ఒక 3 డేస్ చెప్పి అట్లా ఒక 45 డేస్ అన్నమాట. సో సాలిడ్ కోర్స్ అమ్మ ఇది. సో మీరు ఎటువంటి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎన్టీపీసీ కోసం, ఆర్ఆర్బి జాతర కోసం. సో ఇది ఎన్టీపీసీ కోసం, ఆర్ఆర్బి అంటే మొత్తం రైల్వే డిపార్ట్మెంట్. అంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది స్టేట్ జాబ్స్ కూడా డీలే కావడం వల్ల చాలామంది ఇది రాసుకోండి. దీని గురించి కావాలి అంటే రేపు సాటర్డే రోజు లైవ్కి వస్తామమ్మా. డైరెక్ట్ ఫోన్తో లైవ్కి వస్తాను. ఈవినింగ్ రేపు సాయంత్రం అయినా అట్లా లైవ్కి వస్తాను. ఆ లైవ్లో క్లారిటీ ఇస్తాను ఈ ఎన్టీపీసీ గురించి మీకు. రేపు లైవ్ అనేది 6:30 or 7 మధ్యలో వస్తాను. సో అందరు వెయిట్ చేయండి, ఓకేనా? లైవ్కి వస్తాను, వెయిట్ చేయండి. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే ఈ 45 డేస్ కంటిన్యూస్గా వినండి. కామెంట్ బాక్స్లో చిన్నవి అని అనకండి, నన్ను ఎంకరేజ్ చేయకండి. చిన్నవి చెప్పండి అని ఎంకరేజ్ చేయకండి. మంచి క్వశ్చన్లు చెప్తాను, మీడియం రేంజ్ చెప్తాను, చాలా అంటే నార్మల్ బేసిక్ రేంజ్ కొన్ని ఉంటాయి. సో ఓకే కదా, 45 డేస్ అమ్మ. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, నేను కింద కామెంట్ బాక్సులలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను, దానికి అందరు యాడ్ కాండి. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే నచ్చితే మాత్రం చెప్పండి, పలానా శ్రీనివాసరావు సార్ యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్ ఉంది, ఆర్థమెటిక్ స్పెషలైజేషన్ కంప్లీట్గా ఆర్థమెటిక్ గురించి. సో అందుకే ఈ ఛానల్ పేరు కూడా యాప్టిట్యూడ్ అడ్డా అని పెట్టాను. అంటే కంప్లీట్గా మొత్తం ఆర్థమెటిక్ గురించి. మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ నాకు ఎక్కువగా ఉంటే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, డైలీ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలని ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నేనే చేస్తా, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఒక న్యూస్ పేపర్లో ఏ పాయింట్ ఎలా చదవాలి, దాన్ని ఎలా రాయాలి, ఒక బుక్ను ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది కూడా నేను ఒకటి చెప్తాను. సో అది కూడా మీ యొక్క ఎంకరేజ్మెంట్ కనుక నాకు చాలా ఉంటే మీరు మెసేజ్ చేసేస్తే నేను అది కూడా చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏజెస్ అమ్మ, వయస్సులు, ఏజెస్. మామూలుగా ఈ టాపిక్ ఏజెస్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఎగ్జామ్కైనా 2 మార్క్స్ వస్తుందమ్మా, అది ఎనీ ఎగ్జామ్ అయినా కానీ. ఎస్ఐ అయితేనేమో ఒక 4 to 3 వస్తాయి, కానిస్టేబుల్ అయితే 2 to 3 వస్తాయి, ఎన్టీపీసీ అయితే 2 వస్తాయి, ఆర్ఆర్బి అయితే 1, ఇట్లా డిఫరెంట్గా వస్తాయి.
కానీ చాలామంది ఈ చాప్టర్ ఏమనుకుంటారు అంటే కొంచెము ఈజీ చాప్టరు, చాలా ఈజీగా ఉంటుంది, సో అట్లా అనుకుంటారు. నేను అదే చెప్తున్నానమ్మా, మీరు స్టేట్ బుక్స్ చదివితే అక్కడికి స్టాప్ అయిపోతారు. స్టేట్ బుక్స్ ఎక్కడి దాకా ఉంటాయి, కొంత లెవెల్ వరకే ఉంటాయి. మీరు సెంట్రల్ బుక్స్, ఎస్ఎస్సి సిజిఎల్స్ ఇలాంటి బుక్స్ చదివితే మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎన్టీపీసీ అనేది ఒక కమిటీ ఉంటుంది తయారు చేయడానికి, ఒక పెద్ద సామ్రాజ్యం ఉంటుంది క్వశ్చన్ పేపర్లు తయారు చేయడానికి. వాళ్ళే క్వశ్చన్లు రాస్తారు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. అదే ప్యాటర్న్ లాస్ట్ 2023 తెలంగాణ ఎస్ఐలో చేసిరు అదే విధంగా. అందుకే చాలామంది బాగా కష్టపడిపోయారు ఆ పేపర్ చేయడానికి. సో నేనేమని చెప్తున్నాను, చిన్న లెక్కలకి స్వస్తి పలకండి. చిన్నవి అంటే మిమ్మల్ని మభ్యపెట్టే లెక్కలకి స్వస్తి పలకండి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది నేర్చుకోండి, నేర్పియమని చెప్పండి. ప్రతి ఫ్యాకల్టీని అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. 100% ఏ ఫ్యాకల్టీ దగ్గర అయినా అందరి దగ్గర స్టఫ్ ఉంటుంది, కానీ అది మీరే దాచిపెడతారు. మీరు ఎప్పుడైతే చిన్నవి అడుగుతారో వాళ్ళు కూడా చిన్నదానికే అలవాటు పడతారు. మీరు అడగండి, వాళ్ళు డెఫినెట్లీగా వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు. సో మీకు కూడా యూజ్ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. సో ఈ ఏజెస్ అనే టాపిక్ అనేది ఒక 5 minutes ఇంట్రడక్షన్ చెప్తా, బీ ప్రాక్టికల్గా క్లాస్ లెవెల్లో క్లాసులు ఏ విధంగా అయితే ఉంటాయో అదే ఉంటుంది. ఏజెస్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని 2 ఉంటుంది. ఒకటి ప్రజెంట్ ఉంటుంది, ఒకటి ఫ్యూచర్ ఉంటుంది, ఒకటి పాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజెంట్ తెలిసిందనుకో అమ్మ, ప్రజెంట్ 30 years అనుకో, ఆఫ్టర్ 5 years తర్వాత 35, ఆఫ్టర్ 7 years తర్వాత 7 years తర్వాత 23. ఎంతమ్మా? 23. అంటే ఇక్కడ 7 సంవత్సరాల క్రితము నా వయసు ఎంత? 23. అంటే ప్రజెంట్ ఎంత? 30. 5 సంవత్సరాల తర్వాత ఎంత? 35. 5 సంవత్సరాల తర్వాత నా ఏజ్ 35 అయితే క్రితం ఎంత అవుతుంది? 30 అవుతుంది. 7 సంవత్సరాల క్రితం ఎంత అవుతుంది? 23 అవుతుంది. అంటే దీన్ని బట్టి తెలిసిన నీతి ఏంటి అంటే, పర్సంటేజ్లో పాస్ట్ తెలిసిన, ఫ్యూచర్ తెలిసిన, ప్రజెంట్ తెలిసిన, అంటే గతం తెలిసిన, ఫ్యూచర్ తెలిసిన, ప్రజెంట్ తెలిసిన, మిగతా అన్నీ తెలిసిపోతాయి. అంటే దీంట్లో ఏ ఒక్కటి తెలిసినా అన్నీ తెలిసిపోతాయి. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంది? ఇప్పుడు నా ఏజ్ 30 అమ్మ, మా అన్న ఏజ్ 36 అనుకుందాం. అంటే అర్థమైంది, నాకు మా అన్నకి గ్యాప్ 6 సంవత్సరాలు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు ఎంత అవుతుంది? 31 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 37 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నాకు ఎంత అవుతుంది? 32 అవుతుంది, 38 అవుతుంది. ఒకవేళ 1 year బ్యాక్ అంటే ఎంత? 29 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 28 అవుతుంది. సారీ 35 అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది? ఒక్కసారి ఇద్దరు వ్యక్తుల మధ్య గ్యాప్ ఏజ్ గినక ఫిక్స్ అయితే, అంటే 3 సంవత్సరాల తర్వాత ఇంకొక తమ్ముడు పుట్టినా చెల్ల పుట్టినా గ్యాప్ 3 years ఫిక్స్ అయితే లైఫ్ లాంగ్, అంటే ఈ భూమి ఉన్నన్ని రోజులు మనం ఏజెస్ క్యాలిక్యులేషన్ చేసినన్ని రోజులు వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, ఇంకా లైఫ్ లాంగ్ అనమాట. అది కూడా మీకు తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఒక్కసారి గినక ఏజ్ గ్యాప్ ఫిక్స్ అయితే జీవితాంతం వాళ్ళ యొక్క ఏజ్ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 2. మూడో పాయింట్ ఏంటంటే ఒకటి వయసు 1 year అనుకున్నాము, ఇంకొకటి వయసు 10 సంవత్సరాలు అనుకో. ఎన్ని టైమ్స్ ఉన్నాయమ్మా? 10 times ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 10 times అమ్మా. ఇతనికి 2 సంవత్సరాలు వచ్చింది, ఇతనికి 11 సంవత్సరాలు. ఎన్ని టైమ్స్ ఉందమ్మా? 5.5 times. ఇతనికి 3 సంవత్సరాలు ఉంది, ఇతనికి 12 సంవత్సరాలు అయింది. ఎన్ని టైమ్స్ అయింది? 4 times. గ్యాప్ మాత్రం సేమ్ ఉంటుందమ్మా, 9 years. ఇతనికి 4 సంవత్సరాలు వస్తే ఇతనికి 13 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3.25 సంథింగ్ ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ మీకు తెలియాల్సిన నీతి ఏంటంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ టైమ్స్ అనేది తగ్గుతూ ఉంటుంది, గ్యాప్ తగ్గదు, ఓన్లీ టైమ్స్ తగ్గుతుంది. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు నాకు మా డాడీ 30 ఉన్నప్పుడు నాకు 20 years ఉందనుకుందాం, 2 years ఉందనుకో. ఎన్ని టైమ్స్? 15 times. ఇప్పుడు 31 అయితే నాకు 3. ఎన్ని టైమ్స్? 10 times. అంటే ఈ టైమ్స్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అంటే, ఆఫ్టర్ 4 years తర్వాత ప్రజెంట్ వచ్చి తండ్రికి కొడుకు యొక్క రేషియో 1:4 అంటాడు. అంటే 1:4 అంటే 4 times ఉంది. 4 సంవత్సరాల తర్వాత 3:1 సంథింగ్ ఎంత అవుతుంది. ఇంకొక 4 సంవత్సరాల తర్వాత అంటే ఆన్సర్ ఖచ్చితంగా 3 times కన్నా తక్కువ ఉండాలి.
ఆన్సర్ ఎన్ని టైమ్స్ కన్నా తక్కువ ఉండాలి? 3 టైమ్స్ కన్నా తక్కువ ఉండాలి. అంటే ఈ ఆలోచనలు అనేవి మీకు రావాలి. ఎందుకంటే ఎప్పటికైనా 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రెజర్లో ఉన్నప్పుడు, బాగా ప్రెజర్లో ఉన్నప్పుడు నువ్వు అంతగనం ఆలోచిస్తే నువ్వు గవర్నమెంట్ జాబ్కి సూటబుల్ అని అర్థం. అంతేగాని వేరే విధంగా అయితే కాదు, గుర్తుంచుకోండి. వేరే విధంగా అయితే కాదు. మీరు ఇది చూడండి. అయితే ఒకసారి ఇది చూడండి అమ్మ, ఒకసారి ఇది చూడండి. సో ఇది ఏజెస్ అనమాట. అంటే ఏజెస్ యొక్క కాన్సెప్ట్ ఏంది? ప్రజెంట్ తెలుస్తుంది, ఫ్యూచర్ తెలుస్తుంది, పాస్ట్ తెలుస్తుంది. ఒకసారి ఏజ్ మధ్యలో గ్యాప్ ఫిక్స్ అయ్యింది అంటే లైఫ్ లాంగ్ అంతే ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ టైమ్స్ తగ్గుతుంటుంది. ఇంకొకటి, ఏ యొక్క వయసు బి వయసుల యొక్క నిష్పత్తి 5:4. అంటే దీని అర్థం ఏంది? ఏ యొక్క వయసు బి యొక్క వయసు 5:4 అంటే ఏ వయసు ఖచ్చితంగా 5 టేబుల్లో పోవాలి, బి వయసు ఖచ్చితంగా 3 టేబుల్లో 4 టేబుల్లో పోవాలి. ఎందుకంటే మనం ఎప్పటికైనా నీ ఏజ్ ఎంత అంటే మ్యాక్సిమం 24 ఇయర్స్, 25 ఇయర్స్, 26 ఇయర్స్ అని చెప్తాం. కానీ లైఫ్లో ఎప్పుడు కూడా 26 ఇయర్స్ 7 మంత్స్ 3 డేస్ 18 అవర్స్ 23 మినిట్స్ 30 సెకండ్స్ అని ఇట్లా ఎవ్వడు చెప్పడు. కనీసం మంత్స్ కూడా క్యాలిక్యులేట్ చేయం మనం. జస్ట్ ఎంత చెప్తాం? 26 ఇయర్స్ అని చెప్తాం. ఎప్పుడు మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తాం? మనకి చిన్న పిల్లగాళ్ళు ఉన్నప్పుడు మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 3.5 ఇయర్స్, 4.5 ఇయర్స్, 2.5 ఇయర్స్, 2.8 మంత్స్, ఇట్లా ఒక ఏజ్ ఉన్నంత వరకే పాయింట్స్లలో కౌంట్ చేస్తాం. మ్యాక్స్ అయితే కొంత ఏజ్ దాటిన తర్వాత పర్ఫెక్ట్ నెంబర్స్తో చెప్తాం. అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటే 4 సంవత్సరాల తర్వాత ఏబీల వయసుల నిష్పత్తి 7:4 అని ఉంది. అంటే ఏ ఏజ్ ఎంత అని క్వశ్చన్ అడిగితే ఏ ఏజ్కి, ప్రజెంట్ ఏజ్కి 4 సంవత్సరాలు కలిపితే ఖచ్చితంగా అది 7 టేబుల్లో పోయి ఉండాలి అని అర్థం. గుర్తుంచుకోండి. ఈ ఒక్క కాన్సెప్ట్ తోటి మనం ఎన్నో లెక్కలు చేయొచ్చు ఏజెస్లో. బట్టి పట్టొద్దు ఎప్పుడు కూడా. అంతేనా కదా? బి ప్రాక్టికల్. ఎందుకు క్యాన్సల్ కావాలన్నది కూడా నేను నీట్గా క్లియర్గా ఇప్పుడు చెప్పిన. ఏజ్ మీరు ఎక్కడైనా కావాలంటే పోయి చెక్ చేయండి. ఏజ్ ఎంత అనగానే ఎవ్వడు కూడా 25 ఇయర్స్ రా, నాకు 30 ఇయర్స్ రా, ఇంకొక 10 ఇయర్స్ అట్లా అని చెప్తాం. అంటే ఏ ప్రస్తుత వయసు ఎంత అంటే ఏకి 4 కలిపితే 7 టేబుల్లో పోవాలి. ఒకవేళ బి వయసు ఎంత అంటే బికి 4 కలిపితే, అంటే ఇది 4 ఇయర్స్ తర్వాత కదా రేషియో, 4 కలిపితే 4 టేబుల్లో పోవాలి. ఒకవేళ 2 ఉంటే పరిస్థితి ఏంటి అంటే అది క్వశ్చన్ని బట్టి మనం చేస్తాం. ఈ ఒక్క పాయింట్ తోటి, ఆ గ్యాప్ యొక్క డిఫరెన్స్ తోటి మనకి ప్రజెంట్ ఏజ్ని బట్టి మనము చాలా మంచి మంచి లెక్కలు అనేది మనం ఇప్పుడు చూస్తాం. సో ఇది ఏజెస్ కాన్సెప్ట్. చాలామంది యూట్యూబ్లో ఇంత క్లారిటీగా అనేది తక్కువ చెప్తారు కానీ తక్కువ చెప్తారు. సో ఇది ఎన్టీపీసీ కోసము 45 డేస్ కోర్సు. గుర్తుపెట్టుకోండి, థంబ్లైన్ ప్రకారం ఉంటుంది. జాగ్రత్తగా మీరు షేర్ చేయండి, చెప్పండి. యాప్టిట్యూడ్కి కంప్లీట్గా యాప్టిట్యూడ్కే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని. ఓకేనా? మీరు కింద టెలిగ్రామ్ ఛానల్ని లింక్ చేయండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్ కాదమ్మా, చాలా మంచి క్వశ్చన్స్. చూడండి, ఇవన్నీ ఎన్టీపీసీ రేంజ్ అమ్మ. జాగ్రత్త వినండి. క్వశ్చన్ని బట్టి ఇప్పుడు చూడగానే మీకు అర్థమైపోవాలి. ఇవన్నీ ఎన్టీపీసీ రేంజ్, ఎస్ఎస్సి సిజిఎల్స్, చాలా మంచి క్వశ్చన్స్ ఇవి. 2 సంవత్సరాల క్రితము రామ్ మరియు రాజ్ వయసుల నిష్పత్తి 3:7. 2 సంవత్సరాల క్రితము రామ్ మరియు రాజ్ల వయసుల నిష్పత్తి 3:7. 5 సంవత్సరాల తర్వాత రామ్ వయసు, 6 సంవత్సరాల తర్వాత రాజు వయసులలో సగం ఉంటాడంట. 5 సంవత్సరాల తర్వాత రామ్ వయసు, 6 సంవత్సరాల తర్వాత రాజు వయసులో సగం ఉంటాడంట. అయితే రాజు వయసులో సగం అన్నమాట. రోహిత్ వయసు రాజ్ సగటు వయసు. రోహిత్ వయసు అంట రామ్ మరియు రాజు యొక్క సగటు వయసులాగా ఉంటుందంట. సగటు అంటే బయట. అయితే రోహిత్ మరియు రామ్ వయసుల మధ్య వ్యత్యాసము ఎక్స్ అయితే ఎక్స్ 7x విలువను కనుక్కోనండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇంత మంచి క్వశ్చను ఎక్కడ నువ్వు నార్మల్గా చేస్తే రేపు ఎస్ఐకి వచ్చేవి ఇవే, ఎన్టీపీసీకి వచ్చేవి ఇవే, ఎస్ఎస్సి సిజిఎల్స్కి వచ్చేవి ఇవే. ఇవి నార్మల్ బుక్స్లలో దొరకవు. కొంచెం సెంట్రల్ బుక్స్ చదివితే ఇదేమి నేను తయారు చేసిన క్వశ్చన్ అయితే కాదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చింది. అంటే ఈ ఎస్ఎస్సి సిజిఎల్స్ తయారు చేసిన వాళ్ళ క్వశ్చన్స్ నేను తీసుకొస్తున్నాను అంతే. చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు మనము ఇలాంటి క్వశ్చన్ చేస్తే మనకి ఇలాంటి క్వశ్చన్లే కదమ్మా చేయాల్సింది. ఇలాంటి క్వశ్చన్లు చేస్తేనే కదా మనకి
పర్ఫెక్ట్గా మనకు అర్థమయ్యేది. ఒకసారి ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు ఒకసారి. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చిండు, 2 సంవత్సరాల క్రితము రామ్ వయసు రాజ్ వయసు ఏమిచ్చిండు, ఇక్కడ రామ్ రాజ్ ఇచ్చిండు. అవునా, వీళ్ళ యొక్క రేషియో ఎట్లా ఇచ్చిండమ్మా, 3:7 లాగా ఇచ్చిండు. ఇది ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్. అయితే 6 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఎట్లుందంటమ్మా, 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత రేషియో ఎట్లుందంటే సగం ఉందంట, అంటే 1:2 లాగా ఉంది. ఇది వీళ్ళకి సంబంధించింది, ఇదంతా వీళ్ళకి సంబంధించింది. ఇది ఎప్పుడు, ఇది 5 సంవత్సరాల తర్వాత అది. కానీ ఇది ఎప్పుడు, 2 సంవత్సరాల క్రితం. అయితే రోహిత్ వయసు రాజ్ మరియు రామ్ వయసులలో సగటులో ఉందంట. అంటే వీళ్ళిద్దరిని సగం చేస్తే అప్పుడు ఎవడు ఉంటాడంట, రోహిత్ ఉంటాడంట. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు, 7x వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. 7x వాల్యూ ఎంత అని క్వశ్చన్. ఇక్కడ నేను ఆప్షన్స్ 5 ఇచ్చిన. తెలివిగల్లో అయితే 7x వాల్యూ అంటే ఖచ్చితంగా 7 టేబుల్లో పోవాలి. 7 టేబుల్లో ఒకసారి ఇది పోదు, అంతేనా కాదా? ఇగో 92 పోదు, అంతేనా కాదా? ఇగో 96 పోదు. అంటే మీకు ఒక చిన్న తెలివి ఉంటే 2 ఆప్షన్లు మిగిలినాయి. రేపు ఎగ్జామ్లో గినక ఒకటే ఆప్షన్ ఉంటే టక్కని పెట్టేసి రావాలి. అంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇలా ఇస్తే 7x వాల్యూ ఎంత అని క్వశ్చన్. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయాలి, 7 టేబుల్లో క్యాన్సిల్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామందిని ఇప్పుడు ఎక్స్ కనుక్కుంటారు. ఎక్స్ ఒకవేళ 12 అయింది, లేదా ఒకవేళ ఎక్స్ వాల్యూ 8 అయింది. అంటే ఇప్పుడు 7 × 12 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా, 84. అంటే అప్పుడు అర్థమైంది ఈ 7 అనేది ఖచ్చితంగా 84ని క్యాన్సిల్ చేయాలిగా. ఇప్పుడు 7 8 ఎంతమ్మా, 56. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 7 అనేది 56ని క్యాన్సిల్ చేస్తుంది అనే కదా అర్థం. అంటే ఫస్ట్ దీని యొక్క మీనింగ్ తెలవాలి. మళ్ళీ ఇంత పెద్ద క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో కనుక ఒకటే వచ్చింది అనుకోమ్మా, ఆన్సర్ పెట్టేసి వస్తాం. అంటే ఫస్ట్ అది నేర్చుకోండి, అలా నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్ మధ్యలో ఇస్తారు. మధ్యలో ఇయ్యగానే ఒకటే ఆప్షన్ ఇస్తాడు, ఆ ఆప్షన్ అట్లా పెట్టేసి రావాలి. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటా, 3 పార్ట్స్ అనుకుంటా. ఇది ఎప్పుడు నేను ప్రజెంట్లోకి తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు 3 పార్ట్స్ ఉంది, ఎంతనో తెలియదు. ప్రజెంట్కి రావాలంటే +2 కలపాలి కదా. +2 కలిపితే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ప్రజెంట్ అవుతుంది. అవునా కాదా? ఇది ఇప్పుడు ఇదంతా ఏంది, ప్రజెంట్కి 5 సంవత్సరాలు కలపాలి. మామూలుగా ఒకసారి చూడండి, ప్రజెంట్కి 5 సంవత్సరాలు బై రేషియో అంటే బయ్యే కదా. ఇది 7 పార్ట్స్ +2 ఇదంతా ప్రజెంట్ అయింది, +6 ఇదంతా ప్రజెంట్ నుంచి +5, ప్రజెంట్ నుంచి +6 వస్తే అప్పుడు రేషియో ఎంత వచ్చిందమ్మా, 1/2 అంటే 1:2. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, 3 పార్ట్స్ +7 అమ్మా, 7 పార్ట్స్ +8 = 1/2. లాస్ట్ డైరెక్ట్ చేస్తా, అది ఎంతమ్మా, ఇది 6 7 అంటే 1 పార్ట్ మిగులుతుంది. ఒకటే స్టెప్ వేస్తా, 2 3 7 1 పార్ట్ మిగులుతుంది. 1/2 కదా, రైట్. 14 8 14 -8 అంటే 6. అంటే నీకు ఈచ్ పార్ట్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా, 6. అవునా కాదా? ఇప్పుడు నాకు వీళ్ళిద్దరు వాల్యూస్ తెలిసినాయి అనుకో, ప్రజెంట్ అంటే ఇదే కదమ్మా, అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 6 18 + 2 అంటే ఎంతమ్మా, 20. ఇది 20 ఎవరు వచ్చారు మనకి, రామ్ వచ్చాడు. అవునా కాదు? పెద్ద లెక్కమ్మ ఇది. మళ్ళీ 42 + 2 ఎంతమ్మా, 42 + 2 ఎంత, 44. ఎంత, 44. ఇది ఎవరు వచ్చారు, రాజు వచ్చారు. రామ్కి రాజులో సగము ఎవరున్నారు, రోహిత్ ఉండంట. అంటే 64/2 వాల్యూ ఎంతైతే 32. ఈ 32 ఎవరు, రోహిత్ అంటుండు. 32 ఎవరమ్మా, రోహిత్. మళ్ళీ 32 రోహిత్ అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, రోహిత్ మరియు రాము
రోహిత్ మరియు రామ్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. ఈ 12 × 7 అంటాం. ఆన్సర్ ఎంత? 84. మళ్ళీ ఈ లెక్కని మళ్ళీ ఒకటే ఆప్షన్ ఉందనుకో మా ఎగ్జామ్లో, అదే కదా మనం చేయాల్సింది. ఎగ్జామ్లో మీరు ఇంత నీట్గా అంటే ఇప్పుడు 1 పార్ట్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంత నీట్గా చేయొద్దు ఎగ్జామ్లో. ఇప్పుడు ఆన్సర్ మనకి 84 వచ్చింది. ఇదే ఎగ్జామ్లో బై క్యాలిక్యులేషన్ ఎంత ఫాస్ట్గా చేయాలి అంటే మీరు ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ దాకానే స్టెప్ వేయాలి. ఇక్కడ మొత్తము ఎంత వస్తుందమ్మా? 7. అంటే ఇక్కడ 6 1 పార్ట్ వాల్యూ వచ్చింది. ఇక్కడ 7 14 8 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 6. అవునా కదా? 6 3s ఎంతమ్మా? 18. అంటే మనం ఎగ్జామ్లో ఇంతే చేయాలి, అంత లాంగ్గా చేయొద్దు. 6 3s ఎంత? 18. 18 + 2 ఎంత? 20. ఇది ఎవరు? రామ్. 42 + 2 ఎంత? 44. ఇది ఎవరు? రాజ్ ఇద్దరిని కలిపితే ఎంత? 64. 64/2 అంటే ఎంతమ్మా? 32. ఇప్పుడు ఏమంటుండు? వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్, వీడికి డిఫరెన్స్ ఎంత? వీడికి డిఫరెన్స్ ఎంత? 12 × 7. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 84 వచ్చింది. అంటే నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటే ఇందాకనేమో ఈ ప్లేసే సరిపోలేదు, ఇప్పుడు నాకు 1 2 3 స్టెప్స్లలో వచ్చింది. ఇది ఒక 1 స్టెప్, ఇది ఒక 2nd స్టెప్, ఇది 3rd స్టెప్. అంటే మ్యాక్సిమం 4 స్టెప్స్. ఎప్పుడు ఇది నీకు క్యాలిక్యులేషన్ పార్ట్ చేయడం వస్తే. మళ్ళీ ఇంత పెద్ద లెక్కలు ఎన్టీపీసీ లెవెల్ అమ్మ. ఇది ఈ యొక్క కోర్సు జాగ్రత్తగా వినండి. నేను చిన్న లెక్కలు అయితే చెప్తలేను. ఇది ఏ చాప్టర్? ఏజెస్ చాప్టర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రాహుల్ మరియు అతని భార్య వయసుల నిష్పత్తి 7 సంవత్సరాల తర్వాత 7:6. ఇది ఎప్పుడంట? 7 సంవత్సరాల తర్వాత 7:6 అవుతుంది. అతని భార్య 23 సంవత్సరాల క్రితము జన్మించినట్లయితే, ఆమె భార్య ఏంటంట 23 సంవత్సరాల క్రితం జన్మించేది. అది మొత్తం ట్రాప్ అమ్మ, జాగ్రత్త విని. అతని భార్య 23 సంవత్సరాల క్రితం జన్మించినట్లయితే 2 సంవత్సరాల తర్వాత రాహుల్ వయసు ఎంత అని క్వశ్చన్ ఈజీగానే అమ్మ. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 23 సంవత్సరాల క్రితం జన్మించింది అంటే నేను ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం జన్మించిన అంటే నా ప్రజెంట్ ఏజ్ 30 అన్నట్టుగా. అంటే భార్య ఏజ్, వైఫ్ ఏజ్ ఇప్పుడు 23 అని అర్థం. చిన్న క్వశ్చనే అమ్మ, కానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తుండే ఇక్కడ. 23 సంవత్సరాల క్రితం జన్మించిందంటే ప్రజెంట్ 23 అన్నట్టు. ఇప్పుడు 23 అయితే 7 సంవత్సరాల తర్వాత ఎంత అన్నట్టు? 30 అన్నట్టే కదా. 7 సంవత్సరాల తర్వాత రేషియో 7:6 అయితే, అంటే 6 పార్ట్స్ 30 అయితే 7 పార్ట్స్ ఎంతమ్మా? 42. అవునా కదా? ఇది ఎప్పుడు? 7 సంవత్సరాల తర్వాత. అంటే దీంట్లోకి వెళ్ళి 7 తీసేస్తే ఇది ఎంత అన్నట్టు? 35 ఇయర్స్. అంతేనా కదా? ఇక్కడ 35 సారీ అమ్మా. 6 పార్ట్స్ 30 అయితే ఇది 1 ఇది 5 అవునా? ఇది 35 అమ్మ. ఓకేనా? 7 సంవత్సరాల క్రితము అంటే ఇది ఎంత అవుతుంది? 28 అవుతుంది. అంటే ఇది ప్రజెంటేజ్ ఎవరిది? హస్బెండ్ది. అవునా కదా? 2 సంవత్సరాల తర్వాత అంటే ఆన్సర్ ఎంతమ్మా? 30. ఇది మన ఆన్సర్. సో ఇది మన ఆన్సర్ అమ్మ. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చిన్న మిస్టేక్ అయింది, పెద్ద దాన్ని వరీ కాకండి, దాన్ని కూడా కాంట్రవర్సీలా క్రియేట్ చేయకండి. ఓకేనా? 6 పార్ట్స్ 30 అయితే 7 పార్ట్స్ 35 అమ్మ. సో ఇక్కడ కీ పాయింట్ ఏంది అంటే ఈ 7 సంవత్సరాల క్రితం జన్మించినట్లయితే, అంటే ఎప్పుడు క్వశ్చన్లు కూడా అన్ని క్వశ్చన్లు ఇట్లా ఇస్తాడు అనేది మూర్ఖత్వం. అన్ని క్వశ్చన్లు కూడా నాయనా లడ్డు కావాలా నాయనా అన్నట్టు ఇస్తా అన్నది కూడా మూర్ఖత్వం. కొన్ని ఏం చేస్తాడు, కొన్ని హార్డ్ ఇస్తాడు, కొన్ని కన్ఫ్యూజన్ పాదరసం లాంటివి ఇస్తాడు, కొన్ని ఏమో బాగా ఆలోచించదగ్గట్టువి ఇస్తాడు, కొన్ని చూడగానే బాలకృష్ణలాగా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు చూడగానే ఆన్సర్లు పెట్టేవి ఇస్తాడు. సో నేను అట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ని డిజైన్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? 2 సంవత్సరాల క్రితం, సారీ అమ్మ, ఇది ఇందాకటి క్వశ్చనే. 7x కదమ్మా, మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 84 వచ్చింది. చూడండి ఇక్కడ 4 సంవత్సరాల క్రితము రామ్ మరియు రాహుల్ల వయసుల నిష్పత్తి 3:4. వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి 17:22. రామ్ సునీల్ కంటే 5 సంవత్సరాలు పెద్దవాడైతే సునీల్ ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ వేసినాము. చాలా మంచి క్వశ్చన్స్ అమ్మా ఇవి. మనకి అనిపిస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ హార్డ్ ఇచ్చిన, సెకండ్ క్వశ్చన్ ట్రాప్ చేసిన, థర్డ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చిన. చూడండి
4 సంవత్సరాల క్రితం రామ్ మరియు రాహుల్ వయసుల నిష్పత్తి 3:4. వారు ప్రస్తుత వయసుల నిష్పత్తి 17:22. అంటే ఎప్పటికైనా క్వశ్చన్లో ఫస్ట్ ప్రస్తుతం ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 4 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఇది ఇచ్చిండు. అవునా కదా? అయితే ఈ రామ్ అనేవాడు సునీల్ కంటే 5 సంవత్సరాలు పెద్దవాడంట. సునీల్ కంటే ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు పెద్దవాడంట. క్వశ్చన్ ఏమంటుండు? సునీల్ ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ వేస్తున్నాం. అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక చిన్న లాజిక్ వాడతారు. డిఫరెన్స్ సేమ్ ఉండాలని చెప్పిన ఒక్కసారి గ్యాప్ గినక ఫిక్స్ అయితే డిఫరెన్స్ సేమ్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ గ్యాప్ అనేది మీకు సేమ్ వచ్చింది అంటే సేమ్ అంటే ఈ గ్యాప్ సేమ్ చేయాలి. చాలామంది అదే చేస్తారు. అది ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తా. ఇప్పుడు నాకు సునీల్ ఏజ్ తెలిసిందనుకోమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సునీల్ ఏజ్ 30 అనుకో, రామ్ ఏజ్ 35 అన్నట్టే కదా. సునీల్ ఏజ్ 24 అనుకో, రామ్ ఏజ్ 29 అన్నట్టే కదా. ఈ 29 ఎప్పుడు? ప్రజెంట్ కదా. మళ్ళీ ప్రజెంట్ ఏ టేబుల్లో పోవాలి? 17 టేబుల్లో పోవాలి రామ్ది. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సునీల్ వయసు ఎవరమ్మా? ఇక్కడనే కదా. మళ్ళీ 36కి 5 కలిపితే ఎంతమ్మా? 41. 29కి 5 కలిపితే ఎంతమ్మా? 34. అంటే ఈ 34 అనేది 17 టేబుల్లో పోతుంది కదా. సో ఇదే ఆన్సర్. మిగతావి ఏవి ఆన్సర్లు కావు. ఒకసారి చెక్ చేయండి. అయిపోయింది. మనకి ఏమొచ్చేసిందమ్మా? సునీల్ ప్రస్తుత వయసు వచ్చేసింది. అంటే సునీల్ 29 అయితే రామ్ 34 అన్నట్టుగా. మళ్ళీ 34 అనేది ఖచ్చితంగా ఏ టేబుల్లో పోవాలి? 17 టేబుల్లో పోవాలి. ఇంకా మీరు చెక్ చేసుకోరు సరిపోతుంది. ఇక్కడ మనకి ఎవరితో పని లేదు. ఇక్కడ మనకు ఎవరితో పని లేకుండా మనం చేసినాం. రాహుల్తో పని లేకుండా ఇక్కడ మనం లెక్క చేసేసినాం. రాహుల్తో పని లేదు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ గ్యాప్ని తీసుకొని సునీల్ ఇది కనుక్కొని దీనికంటే 5 సంవత్సరాలు చిన్నవాడు. అంటే ఇక్కడ నువ్వు సునీల్ ఏజ్ కనుక్కోవాల్సి ఇక్కడ ఎవరిది? రామ్ది కనుక్కోవాల్సి వస్తుంది, రాహుల్ది కనుక్కోవాల్సి వస్తుంది. అసలు నాకు రాహుల్ తోటి పని లేకుండా కూడా లెక్క అయిపోయింది. అంటే చెప్తున్నా కదా, ఒక లెక్కనేమో హార్డ్ ఇచ్చిన, ఒక లెక్కనేమో కొంచెము ట్రాప్ లాగా చేసిన, ఒక లెక్కనేమో చూడగానే పెట్టేటట్టు చేసిన. కానీ ఇక్కడ చాలామంది ఇది కూడా కనుక్కోవడానికి ట్రై చేస్తారు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు అతని కొడుకు వయసుకి 3 రెట్లు. ఎప్పుడు అంటమ్మా? అయితే ఎప్పటికైనా క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చేయాలమ్మా. 5 సంవత్సరాల క్రితం, సరే 5 years ఎన్స్, 5 సంవత్సరాల క్రితం కాదు, తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ అంట కొడుకుకి ఏజ్కి 3 times ఉండంట. 5 సంవత్సరాల క్రితము 2 times ఉండంట. 5 సంవత్సరాల క్రితం ఎట్లుండంటమ్మా? 2 times ఉండు. ఒకసారి చూడండి. సరే 2 times కాదు 7 times ఉండు. 7 times ఉండమ్మా. క్వశ్చన్ సరిగ్గా లైట్ ఫోకస్ కనపడతలే. 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకి 3 రెట్లు. 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు అతని కొడుకు వయసుకి 7 రెట్లు అయితే కొడుకు ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ వేసాడు. దీన్ని ఆప్షన్ త్రూ చేయొచ్చు. ఎప్పటికైనా అదే చెప్తున్నామ్మా. రేపు ఇట్లా వస్తాయి మనకి ఆప్షన్స్. ఏపీఎస్ఐ తెలంగాణ ఎస్ఐ కూడా ఇట్లా 2 ఆప్షన్స్ ఇచ్చి నేను ఇచ్చిన 2 ఆప్షన్స్ ఇచ్చి 2 ఆప్షన్స్ నన్ ఆఫ్ ఎబో దిస్ డేటా ఇన్సఫిషియెంట్ ఇవ్వబోతుండు. అంటే అజ్యూమ్ చేస్తున్నా, నేను అనుకుంటున్నా అది పర్ఫెక్ట్ కాదు, కానీ మీరు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇది మామూలుగా ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా చేయొచ్చమ్మా. ఈ విధంగా చేయొచ్చు. ఆప్షన్ త్రూ చెప్తాను నేను, ఒకసారి ఆప్షన్ త్రూ చెప్తాను. ఇంకొకటి బేస్ అంటే ఇంకొకటి దీని యొక్క ఏంటిది, ఇంకొకటి ఆప్షన్ త్రూ చెప్తాను, ఫార్వర్డ్ చెప్తాను. నేను గ్యాప్స్ ఏముండాలన్నా సేమ్ ఉండాలి అన్న. ఈడ గ్యాప్, ఇక్కడ గ్యాప్ చూడండి. ఈడ గ్యాప్ 2 ఉంది, ఈడ గ్యాప్ 6 ఉంది. అవునా కదా? గ్యాప్స్ ఎప్పుడైనా ఏముండాలన్నా సేమ్ ఉండాలి. ఈ 6 అనేది దీంతోటి ఇంటూ చేయి. ఓకేనా? ఈ 2 అనేది దీంతోటి ఇంటూ చేయి. ఇప్పుడు ఏమైపోతుంది? ఇది 18 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇక్కడ 14 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాప్ ఇక్కడ 4 parts ఉంది, ఇక్కడ 4 parts. గ్యాప్ సేమ్ ఉంది. ఇక్కడ మనకి ఎంత 12 parts ఉంది, ఇక్కడ గ్యాప్ 12. ఈచ్ అండ్ ఎవ్రీ సేమ్ అయిపోయింది.
అంటే ఈ 4 పార్ట్స్ వాల్యూ ఈ రెండింటిని ప్లస్ చేస్తాం అంతే కదా. ఇది ప్రజెంట్ 5 సంవత్సరాల తర్వాత అంటుండు, 5 సంవత్సరాల క్రితం అంటాడు. అంటే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ 10 అన్నట్టే కదా. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంది అంటే 4 పార్ట్స్ వాల్యూ 10 ఇయర్స్ అయితే క్యాన్సిల్ చేద్దామా, ఇక్కడనే క్యాన్సిల్ చేద్దాం. 6 పార్ట్స్ వాల్యూ ఎంత, కొడుకు వాల్యూ ఎంత అంటుండు. 6 పార్ట్స్ వాల్యూ ఎంత. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదైనా తీసుకోవచ్చమ్మా, 2 పార్ట్స్ వాల్యూ ఎంత అయినా కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నీకు 6 పార్ట్స్ కష్టం ఉందనుకుందాం, క్యాన్సిల్ చేయడం. 2 పార్ట్స్ ఎంతనో తీసుకో. ఇది 1 ఇది ఎంతమ్మా 2 2 1 2 అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత 5 ఇయర్స్. మళ్ళీ ఈ 5 ఇయర్స్ ఎప్పుడుది, ఈ 5 ఇయర్స్ ఎప్పుడుది 5 సంవత్సరాల క్రితంది. 5 సంవత్సరాల క్రితము కొడుకు వయసు 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు 5 అయితే ప్రజెంట్ ఎంత కావాలి, ఇంకొక 5 కలిపితే ఇదే కదా కొడుకు వయసు. అంటే ఆన్సర్ 10 అన్నట్టే కదా. అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఒకవేళ సార్ ఇక్కడ నా క్యాన్సలేషన్ ఈజీగా అవుతుంది, 2 4 ఈజీగా అవుతుంది కాబట్టి నేను 2 తీసుకున్నా. లేదు 4 తీసుకో. 4 పార్ట్స్ వాల్యూ 10 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంతనో కనుక్కో. 2 2s 2 3s 3 1s 3 5s 2 5s 3 5s ఎంతమ్మా 15. ఈ 15 ఎప్పుడు ఇక్కడ కదా. ఈ 15 ఎప్పుడమ్మా 5 సంవత్సరాల తర్వాత. నాకు 5 సంవత్సరాల తర్వాత 15 అంటే ప్రజెంట్ 10 అన్నట్టే కదా. అంటే ఇక్కడ ఈ క్యాన్సలేషన్ నాకు ఈజీగా అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నా, మీకు చేయాలనిపిస్తే అది తీసుకోండి. ఇది ఒక పార్ట్. అంటే ఎప్పుడైనా ఇక్కడ గ్యాప్స్ చిన్నగా ఉంటే ఈ విధంగా చేయాలమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్, గ్యాప్స్ ఈక్వల్ చేయాలి. ఎప్పుడైనా ఈ రేషియోస్ కనుక్కోమన్నా కూడా గ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక టైప్. ఇప్పుడు ఆప్షన్ త్రూ మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ మీద గ్రిప్ రావాలంటే ఆప్షన్ త్రూ చేయండి, చాలా గ్రిప్ వస్తుంది మీకు. క్వశ్చన్ మీద గ్రిప్ రావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఆప్షన్ 10 తీసుకోండి. ఇప్పుడు రేషియో ఎంత ఇచ్చిండమ్మా 3:1. అవునా, ఇది 5 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ఇది 5 ఇయర్స్ క్రితం. అవునా కదా, 7:1. ఇప్పుడు ప్రజెంట్ 10 అయితే అవునా, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది 15 అవుతుంది. ఇది 15 అయిందనుకోమ్మా, ఇది ఎంత అవుతుంది చెప్పండి 45 అవుతుంది. అవునా, ఒకవేళ ఇది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితము ప్రజెంట్ 10 అయితే 5 సంవత్సరాల క్రితం ఎంత అవుతుందమ్మా 10 అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 35 అవుతుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 10 ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 10 ఉంది కదా, అయిపోయింది. ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. రేషియోస్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అంటే దీంట్లో నుంచి తీసేసిన తర్వాత మళ్ళీ ఈ రేషియోస్ కూడా వచ్చేటట్టు చేయొచ్చు. ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు. ఒకవేళ ఆప్షన్ చేస్తే మీరు అన్నీ చెక్ చేయాలి, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ విధంగా చేయండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, సాలిడ్ క్వశ్చన్. అసలు అయితే ఇది ఇమాజినేషన్ అంటే చాలా చాలా మంచి క్వశ్చన్, సూపర్బ్ క్వశ్చన్ అనమాట. అసలు ఇక్కడైతే కూర్చుండిపోవాలి, ఇంకా మ్యాథ్స్ అయితే తల పీక్కోవాల్సి వస్తుంది ఈ క్వశ్చన్ కాడ. అదే నాన్ మ్యాథ్స్ అయితే చాలా అదృష్టం ఉంది, ఇది మన కేటగిరీ కాదు అని ఎగిరిపోతాడు వాడు. జాగ్రత్తగా చూడండి, ఎస్ 6 కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు. ఎస్ అనేవాడు 6 కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు అంట. జాగ్రత్తగా వినండి. 24 సంవత్సరాల తర్వాత 6 వయసు, 14 సంవత్సరాల తర్వాత ఎస్ వయసుల నిష్పత్తి, 14 సంవత్సరాల తర్వాత ఎస్ వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా 10:9 ఇచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 24 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఇది ఎవరిది, ఇది ఆర్ది, ఇది ఎస్ది. రేషియో ఎంత ఇచ్చిండమ్మా 10:9 ఇచ్చింది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది, 3 సంవత్సరాల క్రితం అని ఉండాలమ్మా. ఇక్కడ 3 సంవత్సరాల క్రితము ఆర్ మరియు ఎస్ వయసులో మొత్తము ఎంత ఇచ్చిండు x+7 ఇచ్చిండమ్మా. ఇది ఎప్పుడు 3 సంవత్సరాల క్రితము 6 మరియు ఎస్ వయసులో మొత్తము ఎప్పుడు, ఇది 3 సంవత్సరాల క్రితం. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఒక చిన్న డిటిపి మిస్టేక్ ఉంది, దాన్ని పట్టించుకోకండి, దాన్ని బ్రెయిన్లో పెట్టుకోకండి. అయితే ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ వేసినాం. మీరు నిజంగా ఇప్పుడు గినుక ఈ క్వశ్చన్ని
ఒక ఒక నిమిషం మీరు ఏం పెట్టండి అంటే నేను చేయకముందు దాన్ని అట్లా క్లిక్ చేసి ఆపండి, ఆ యూట్యూబ్ని ఆపండి, ఆపి ఈ క్వశ్చన్ని ట్రై చేయండి. ఈ క్వశ్చన్ని ట్రై చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇద్దరి మధ్యలో వయసుల మధ్యలో డిఫరెన్స్ 4 ఇచ్చిండు. 24 సంవత్సరాల తర్వాత 10 మరియు 14 సంవత్సరాల తర్వాత వయసు 9 పార్ట్స్ అన్నాడు. 3 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా, నిష్పత్తి కాదు టోటల్ ఎంత ఇచ్చిండు, x+7 ఇచ్చిండు. అయితే ఇప్పుడు ఏమంటుండు, ఎక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసిండు. ఎక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి, తెలివిగా ఉంటే నీకు చాలా ఈజీ అమ్మ. నేను అదే చెప్తున్నాను, ఒక్కసారి ఇట్లా యూట్యూబ్ని ఆపి ఈ లెక్క చేయండి, అప్పుడు తెలుస్తుంది. నేను చెప్పిన తర్వాత మీకు ఇంతైనా అనిపిస్తుంది. ఎప్పటికైనా మనకి అంత ఈజీగా ఇయ్యరమ్మ. నెలకి 90,000 జాబు 70,000 జాబు ఇయ్యరు. ఇది తెలివి ఉంటేనే, ఇది కష్టపడితేనే మనకి ఇస్తారు. ఓకేనా. ఎన్టీపీసీ అమ్మ, ఇవన్నీ ఎన్టీపీసీ రేపు వచ్చినాయి అంటే చేయలేరు. మళ్ళీ నేను చెప్పే చాప్టర్ చాలా చిన్నది. ఇప్పుడు ఎక్స్ తెలిసింది అనుకో అమ్మ, దీని వాల్యూ తెలిసినట్టేగా. ఎక్స్ ఏదో ఒకటి అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు 63 + 7 ఎంత, 70. అవునా, 63 + 7 70. ఇది ఎప్పుడు 3 years బ్యాక్. ఇది ఎప్పుడు 3 years బ్యాక్. అంటే ప్రజెంట్ రావాలి అంటే ఇద్దరికి 3 కలపాలి, అంటే ఇంకొక 6 కలపాలి. అవునా, ఇక్కడ ఇది ఎంత అయింది, 76 అయింది. పాయింట్ నెంబర్ 1. 88 అమ్మ, 88 + 7 ఎంత అవుతుంది, 95. 95 + 6 101. ఇది 55 అమ్మ, 55 + 7 62 + 6 ఎంత, 68. 51 అమ్మ, 51 + 7 ఎంత అవుతుంది మనకి, 58 అవుతుంది +6. ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దు, 64 అవుతుంది. 73 + 7 ఎంత అవుతుంది, 80. 80 + 6 86. అయిపోయిందమ్మా, లెక్క అయిపోయింది, ఫినిష్ అయిపోయింది లెక్క. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే 19 టేబుల్లో పోతుందో అదే ఆన్సర్. 19 టేబుల్లో 101 పోదు, 19 టేబుల్లో 68 పోదు, 19 టేబుల్లో 64 పోదు, 19 టేబుల్లో 86 పోదు, 19 టేబుల్లో 76 పోతుంది. ఇదే మన ఆన్సర్. సార్ ఎక్కడిది సార్ ఈ 19 టేబుల్ అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇగో ఇదే ఈ 19 టేబుల్. ఎందుకు 19 టేబుల్, 10 + 9 ఎంత, 19. మళ్ళీ 19 టేబుల్లో ఇది క్యాన్సిల్ అయిపోయింది, లెక్కకు అది కాదు, అది క్యాన్సిల్ కావడం కాదు. ఇది ఎప్పుడు, ఈ 76 ఎప్పుడు, ప్రజెంట్. ప్రస్తుతం. జాగ్రత్తగా వినండి అమ్మా, నేను అంత పిచ్చోడిని కాదు 19 టేబుల్లో పోవడానికి. ప్రస్తుతము R+S వాల్యూ ఇది. అవునా, R+S వాల్యూ ఎంత, 76. ఇప్పుడు ఆర్కి ఎంత కలపమంటుండు, 24 కలపమంటుండు. ఎస్కి ఎంత కలపమంటుండు, 14 కలపమంటుండు. అంటే మొత్తము ఇక్కడ నువ్వు ఎంత కలుపుతున్నావు, ఇక్కడ మొత్తం ఇక్కడ ఎంత కలుపుతున్నావు, 38 కలుపుతున్నావు. అంటే ఇది మొత్తం కలిపితే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 100 ప్లస్ ఇక్కడ 100 అమ్మ 114 వస్తుంది. ఎంత వస్తుంది మనకు, 114 వస్తుంది. మళ్ళీ 114 అనేది 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 114 తర్వాత ఇద్దరిని కలిపితేనే కదా 19 టేబుల్. అయిపోయింది ఆన్సర్. సార్ మళ్ళీ 76 ఎందుకు సార్ అని మీకు డౌట్ రావచ్చు. 76ని ఎందుకు క్యాలిక్యులేషన్ చేశారు సార్? తమ్ముళ్ళు ఈ రెండు కలిపితే ఎంత అవుతుందమ్మా, 18 అవుతుంది, 38 అవుతుంది. 38 19 టేబుల్తో క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే నెంబర్ కూడా 19 టేబుల్తోటే కదా క్యాన్సిల్ చేయాల్సింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 50, ఇప్పుడు 60 ఉందమ్మా. 60 + 24 అంటే ఇప్పుడు ఇది మొత్తం ఎంత, 84. అంటే 84 అనేది 12 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో కూడినప్పుడు ఇది కూడా అదే టేబుల్ పోవాలి, ఇది కూడా అదే టేబుల్. అదే అంటే ఇది 12 టేబుల్తో పోయినప్పుడు దీన్ని కూడా ఖచ్చితంగా 12 టేబుల్తో పోవాల్సిందే కదా, అవునా కదా. ఇక్కడ నాకు 38 ఆల్రెడీ 19 టేబుల్తో పోతే
ఆల్రెడీ ఇక్కడ వచ్చిన నెంబర్ ఖచ్చితంగా కూడా ఈ 76 ఇవన్నీ రాసినవన్నీ కూడా 19 టేబుల్తో పోవాల్సిందే కదా. అంత తెలివి ఉంటేనే మనం ఎగ్జామ్లో సూటబుల్ అవుతాం. సార్ నాకు అంత తెలివి లేదంటే నీకు జాబ్ ఇవ్వడం, నేనైతే ఓపెన్గా చెప్తాను. నేను అందుకే చెప్తున్నా మీకు ఈ తెలివి నేర్పియాలి. నేను అదే చెప్తున్నా. రేషియో అంటే మీనింగ్ ఏంది? టేబుల్స్. ఒక్కసారి ఈ క్వశ్చన్ని వచ్చే ముందు హోల్డ్లో పెట్టండి. హోల్డ్లో పెట్టి ఇదే క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పంపించండి. ఇప్పుడు అదే కదమ్మా, ఇవన్నీ ఎందుకుంటాయి? 15, 30, తర్వాత ఎంత? 45. అంటే ఇది 15 టేబుల్లో పోతే ఇది కూడా 15 టేబుల్లో పోవాలి. రెండు కలిపితే ఎంత? 60. ఇది కూడా ఏ టేబుల్లో పోతుంది? 15 టేబుల్. మళ్ళీ ఇప్పుడు కలిపింది మనం 38 అయితే ఇది 19 టేబుల్లో పోయినప్పుడు ఇక్కడ కలిపేది కూడా 19 టేబుల్లోనే పోవాలి కదా. అవునా కాదా? ఆ లాజిక్ని పట్టుకున్నాను. మళ్ళీ ఇంత పెద్ద లెక్క నువ్వు ఫార్వర్డ్ చేసి కూసుంటే ఈరోజు కాదు, నీకు చేసి కూసుంటే ఈరోజు కాదు. మళ్ళీ ఎగ్జామ్లో ఇంత పెద్దగా చేయాలంటే ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇదే ఎగ్జామ్ పాయింట్లో మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత చేసిన. అదే నేనైతే ఏం చేస్తా, ఇక్కడ 38 ఉంది, అయిపోయింది. ఇది 19 టేబుల్లో పోయింది అంటే ఇక్కడ వచ్చేది కూడా నాకు 19 టేబుల్లో పోవాలి, రైట్. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు, దానికి 63కి ప్లస్ 7, 70, 70కి ఒక 6, 76 అయిపోయింది, కథం, ఫినిష్. అంటే ఎగ్జామ్లో చేసే పద్ధతి అది. మళ్ళీ ఎప్పుడు ఇది ఇంత చేయగలుగుతావు? ఈ క్వశ్చన్ యొక్క మొత్తం మీనింగ్ నీకు అర్థమైతే, క్వశ్చన్ యొక్క మొత్తం మీనింగ్ నీకు అర్థం కావాలి. ఆ క్వశ్చన్, ఆ చాప్టర్ని నువ్వు పిప్పి పిండి చేయాలి. డిఫరెంట్ బుక్స్ చదవాలి. ఇప్పుడు నేను ఒక్క బుక్ చదివితే నాకు నాలెడ్జ్ రాదు, నేను ఓపెన్గా చెప్తా. నేను అరుణ్ శర్మ చదువుతా, క్యాట్ది చదువుతాను, అరుణ్ శర్మ క్యాట్ది నార్మల్ చదువుతాను, రాకేష్ యాదవ్ చదువుతాను, గగన్ ప్రతాప్ది చదువుతాను, తర్వాత మనకి మదర్ పబ్లికేషన్ ఉంటుంది అది చదువుతాను, తర్వాత మనకి కిరణ్ బుక్ అది చదువుతాను, తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఉంటుంది కదా అది చదువుతాను, గూగుల్లో కొన్ని టెక్స్ట్ బుక్ యాప్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అవి చూస్తాను. ఇన్ని చూస్తే మనకు అన్ని ఆలోచనలు వస్తాయి. మీరు ఒకటే బుక్ పట్టుకొని నేను ఈ బుక్ని పట్టుకొని చదువుతా అంటే అది రాదు మీకు. అందుకే మీరు ఫెయిల్యూర్ అవుతారు. నెంబర్ ఆఫ్ బుక్స్ చదవండి, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం ఇక్కడ, ఓకేనా. ఒక పురుషుడు మరియు అతని భార్యల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:8. 10 సంవత్సరాల తర్వాత పురుషుడు మరియు అతని భార్య వయసుల నిష్పత్తి 2:3 అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసినాం. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు ఆ క్వశ్చన్లతో పోలిస్తే చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏమిచ్చిండో, ఒక పురుషుడు మరియు భార్య వయసుల నిష్పత్తి 5:8 అంట, అవునా. 10 సంవత్సరాల తర్వాత వయసుల నిష్పత్తి, 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత రేషియో ఎంత ఇచ్చినామా? 2:3 ఇచ్చినాం. అయితే 20 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ నుంచి, ఇప్పుడు ప్రజెంట్ కదమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సంవత్సరాల తర్వాత ఎక్స్ అనుకుందాం. నాకు 20 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10 తీసుకుంటే సరిపోతుంది కదా, ఇది వై. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 10 తెలుసు, ఇక్కడ నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, నా ఏజ్ 30 అనుకుందాం. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 40 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇది 20 సంవత్సరాలు అన్నట్టే కదా, అవునా కదా. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండే, 20 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత. నేను క్వశ్చన్ మార్క్ ఏమేస్తున్నా, ఇక్కడ నుంచి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఈ రేషియో ఎంత అని క్వశ్చన్ ఇస్తాను. అంతేనా కదా, చిన్న లాజికే కదా, అంతే కదా. ఇది ప్రజెంట్ నుంచి 10 కలిపితే ఈ రేషియో వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ కలిపితే ఈ రేషియో. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 20 అన్నట్టేగా, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడ 10, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 10, అంటే మొత్తం 20 అన్నట్టే కదా. ఇప్పుడు ఈ రేషియో ఎంత అంటారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారమ్మా, నిజంగా చెప్పండి, బి ప్రాక్టికల్గా. నేను లాస్ట్ వీడియోలో ఒకటి చెప్తే నన్ను ఏదో అన్నారు, సబ్జెక్ట్ రాదు సంథింగ్ ఏదో అన్నారు, ఏదో పని లేక అది ఇది అన్నారు. ఇప్పుడు నిజంగా స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ గీత గీస్తారు, ఇట్లా ఇది గీసి ఇట్లా చేస్తారు, దాన్ని చేసి ఇది కనుక్కుంటారు, ఇక్కడ నుంచి 20 కనుక్కుంటారు, రైట్ ఆర్ రాంగ్. అదంతా ఎందుకమ్మా ఇక్కడ, అదంతా ఎందుకు? చిన్న లాజిక్ చూడండి, ఇక్కడ ఎంత, ఇది 5:8, ఇక్కడ ఎంత అండి మీకు 2:3, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. దీన్ని 1 తోటి ఇంటూ చేయి, దీన్ని 3 తోటి ఇంటూ చేయి.
అవునా? చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా? రేషియో ఎంత వస్తుంది? 5:8, ఇక్కడ 6:9. ఇప్పుడు చూడు గ్యాప్స్ అన్నీ సేమ్ అయిపోయినాయి చూడు. ఇప్పుడు గ్యాప్స్ అన్నీ సేమ్ అయిపోయినాయి చూడు. దీనికి దీనికి గ్యాప్ ఎంత? 1. దీనికి దీనికి గ్యాప్ ఎంత? 1. ఈ గ్యాప్ ఎంత? 1. ఈ గ్యాప్ ఎంత? 1. అన్నీ సేమ్ అయినాయి. ఈ గ్యాప్ వాల్యూ 10 అన్నట్టే కదా. ఈ 1 వాల్యూ ఎంత అన్నట్టు? 10 ఇయర్స్ అన్నట్టే. అంటే 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే, 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత కావాలి? మళ్ళీ ఇక్కడ నుంచి 10 ఇయర్సే కదా. 10 ఇయర్స్ తర్వాత రేషియో ఎంత? 10 ఇయర్స్కి రేషియో ఎన్ని పార్ట్స్ పెరగాలి? 1 పార్ట్ పెరగాలి. అంటే ఇక్కడ ఒక 1 పార్ట్, ఇక్కడ ఒక 1 పార్ట్ పెరగాలి. అంటే ఇప్పుడు రేషియో 7:10 అన్నట్టే కదా. ఫినిష్, కథం, ఆన్సర్. నేను ఎటువంటి ప్రజెంట్ కనుక్కోలేదు, ఎటువంటి ఎవరి ఏజెస్ కనుక్కోలేదు. ఇప్పుడు ఈ 1 పార్ట్ వాల్యూ 10 ఇయర్స్ అమ్మ. నాకు ఇక్కడ నుంచి 10 ఇయర్స్కి ఎంతనో కావాలి. 1 పార్ట్ 10 ఇయర్స్ అన్న 10 ఇయర్స్కి 1 పార్ట్ అన్న ఒకటే కదా. అంటే 10 ఇయర్స్ రావాలంటే ఒక్కొక్కరికి 1 పార్ట్ పెరగాలి. మళ్ళీ 6కి 1 పార్ట్ పెరిగింది 7 అయింది, 9కి 1 పార్ట్ పెరిగింది 10 అయింది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఇందాక దాంతో పోలిస్తే ఇక్కడ ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఎటువంటి కూడా ఇది నేర్పిస్తలేను. ఇది నేర్చుకోవద్దమ్మా. ఇది నేర్చుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు గుర్తుకుంచుకోండి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. 20 ఏళ్ల మనీష్ వయసు అతని సోదరుడు గ్రీస్ వయసు కంటే 5 రెట్లు. అంటే వీడికి 20 సంవత్సరాలు ఉన్నాయంట, వీడికి 4 రెట్లు ఉండంట, 5 రెట్లు ఉండంట. 5 రెట్లు అంటే ఇక్కడ 4 ఇయర్స్ అన్నట్టే కదా. చిన్న లాజిక్. 5 రెట్లు అంటే ఇది 4 ఇయర్స్ అన్నట్టే కదా. ఇది ఇలాంటి లెక్కలు, ఇవే బాలకృష్ణ లెక్కలు. చూడగానే ఆన్సర్లు చెప్పేయాలి. అంతేగాని నువ్వు దీన్ని కూడా పెద్ద యుద్ధమాలు చేయొద్దు. మనీష్ వయసు గ్రీస్ కన్నా 3 రెట్లు పెరిగితే మనీష్ వయసు ఎంత? ఇప్పుడు 3 రెట్లు కావాలి. ఇక్కడ 3 రెట్లు కావాలంట. ఇక్కడ ఎంత కావాలి? 3 రెట్లు కావాలంట. 3 రెట్లు కావాలి అంటే ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనీష్ వయసు ఎంత ఉండాలి అంటుండు. చిన్న లాజిక్ అమ్మ. ఇక్కడ మనీష్ వయసు ఎంత ఉండాలంటే చిన్నగా, ఇక్కడ గినక 3 రెట్లు 1 ఎంత కావాలి? 3 కావాలి. ఇక్కడ ఎంత ఉండాలి అంటుండు. అంటే 3 టేబుల్లో ఏది పోతే అదే ఆన్సర్. 32 3 టేబుల్లో పోదు, 28 3 టేబుల్. ఒకవేళ ఇక్కడ 24 అయిందనుకో అమ్మ, ఇక్కడ ఎంత కావాలి? 8 కావాలి. అయిపోయింది ఆన్సర్. అంటే 4 సంవత్సరాల తర్వాత. అంటే ఇక్కడ ఒకవేళ 30 అయిందనుకో అమ్మ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ఎన్ని ఇయర్స్ పెరిగింది ఇక్కడ? సార్ ఎట్లా చెప్పగలుగుతారు సార్ అంటే జాగ్రత్త విను. ఆప్షన్ నుంచి 24కి వెళ్ళిపోయినా ఇది 24 అయితే ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ పెరిగింది? +4 ఇయర్స్ పెరిగింది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ పెరిగింది? +4 ఇయర్స్ పెరిగింది. అవునా కదా? ఒకవేళ 30 తీసుకుంటే ఇక్కడ 30 తీసుకున్నాం అనుకున్నాం, ఇక్కడ ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడ 10 పెరిగితే ఈ నుంచి ఇడికి కూడా 10 పెరగాలిగా. అప్పుడు రేషియో 1:2 3 రాదు కదా. సో ఆన్సర్ ఎంతమ్మా? 24. చూడగానే ఆన్సర్లు పెట్టచ్చు. అంటే చిన్న లాజిక్. ఇదంతా సోది బదులు లాస్ట్కి 3:1 ఉండాలి. ఇక్కడ మనీష్ వయసు ఎంత, 3 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్. అంటే 3 టేబుల్లో పోవాలి. ఇక్కడ 24 అయితే ఇక్కడ 8 కదా. అవునా కదా? ఫస్ట్లో ఇక్కడ ఎంత ఉంది? 20 ఉంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. అయిపోయింది, కథం. అంతే. కానీ మీరు వేరే విధంగా ఏది చేయొద్దు. చూడగానే ఆన్సర్లు పెట్టచ్చు. ఇవన్నీ బాలకృష్ణ క్వశ్చన్లు. దీన్ని రేషియోలకు తీసుకొని మళ్ళీ 1:3 తీసుకొని అటు ఇటు పోయి పెద్ద గందరగోళం చేసుకోవద్దు. అది కొంచెం లెంతీగా అయిపోతుంది క్వశ్చన్ అంతా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి అమ్మ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరుణ్ అతని తల్లిదండ్రులకు వివాహం తర్వాత 3 సంవత్సరాలకి జన్మించాడు. అతని తండ్రి తన తల్లి కంటే 6 సంవత్సరాలు పెద్దవాడు. అతని తండ్రి తన తల్లి కంటే ఎన్ని సంవత్సరాలంట? 6 సంవత్సరాలు పెద్దవాడు. కానీ నేటికి 12 సంవత్సరాలు గల కరుణ్ కంటే 26 సంవత్సరాలు పెద్దవాడు. ఎవరు? వాళ్ళ తండ్రి. కరుణ్ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దవాడంట? 26 సంవత్సరాలు పెద్ద. అంటే ఇప్పుడు కరుణ్ ఏజ్ క్లియర్గా చెప్పేస్తుండు. కరుణ్ ఏజ్ ఇప్పుడు ఎంత? 26 ఇయర్స్, 12 అంట. మళ్ళీ కరుణ్ ఏజ్ 12 అయితే కరుణ్ కన్నా 26 సంవత్సరాలు పెద్దవాడు ఎవరు? తండ్రి కదా. అంటే అప్పుడు తండ్రి ఏజ్ ఎంత అన్నట్టు? 38 ఇయర్స్. ఇప్పుడు 38 ఇయర్స్ అయితే తల్లి ఏజ్ ఎంత అన్నట్టు? 22 ఇయర్స్. తల్లి ఏజ్ ఎంత? 22 ఇయర్స్, 32 ఇయర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు?
అతని తల్లి ఏ వయసులో వివాహం చేసుకుంది అంటారు. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల వయసు కరుణ్దంట. కరుణ్ కంటే 26 సంవత్సరాలు పెద్దవాడు ఎవరు, తండ్రి. మళ్ళీ తండ్రి ఏజ్ 38 అయితే తల్లి ఏజ్ ఎంత, 6 ఇయర్స్ చిన్నది కదా, అంటే 32. ఇవన్నీ ఎప్పుడువి, ఇవన్నీ ప్రజెంట్వి. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి, 12 ఏళ్ళు, 12 సంవత్సరాలు తీసే, దీంట్లో నుంచి 12 సంవత్సరాలు తీసే. అంటే తల్లికి ఎప్పుడు కరుణ్ పుట్టిండు, 20 సంవత్సరాలకి కరుణ్ పుట్టిండు. అంటే తల్లి వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు కరుణ్ పుట్టిండు. కానీ కరుణ్ ఎప్పుడు పుట్టిండు, పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత పుట్టిండు. అంటే పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత పుట్టిండు అంటే ఆమెకు పెళ్ళి జరిగింది 17 సంవత్సరాలు అన్నట్టే కదా. అంటే ఇది నిజ జీవితంలో ఎలా జరుగుతుంది అంటే, ఆమెకు పెళ్ళి అయింది 17 సంవత్సరాలకి, 3 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలకు కరుణ్ పుట్టిండు. కరుణ్కి ఇప్పుడు 12 సంవత్సరాలు, కరుణ్కి 12 అంటే ఆమెకు 32, ఆమెకంటే 6 సంవత్సరాలు పెద్ద అయిన వాళ్ళ భర్త ఏజ్ 38. అంటే మన నిజ జీవితం ఇలా సాగుతుంది అన్నమాట. ఇప్పుడు వాడేం చేసిండు, ఉల్టా ఇచ్చిండు. అందుకే ఎప్పటికైనా నువ్వు ఒకటే ప్రొసీజర్ నేర్చుకుంటే అది నీకు పని చెయ్యదు. ఇది ఆప్షన్ త్రూ కూడా పోవచ్చు. ప్రతిదానికి +3 కలుపుకొని ఇట్లా వెళ్ళిపోతే ఇది సాటిస్ఫై అయితే అది కూడా ఆన్సర్ అయితే ఆప్షన్, కానీ అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. కానీ ఇదంతా నువ్వు ఎప్పుడు చేయాలి, క్వశ్చన్ని నీట్గా చదువుతూ ఇక్కడ చేసేస్తూ ఉండాలి ఎగ్జామ్లో. అప్పుడు కానీ నువ్వు క్రాక్ చేయగలుగుతావు ఏదైనా సరే. ఒక్కటేసారి క్వశ్చన్ చూడగానే చదవగానే దాంట్లో నీకు 70 to 75% అర్థం కావాలి. కానీ మీరేం చేస్తారు, ఇదే క్వశ్చన్ని ఎలా చదువుతారు, జాగ్రత్త చూడండి. కరుణ్ తల్లి వయసు, తల్లిదండ్రుల వయసు, వివాహం తర్వాత 3 సంవత్సరాలకు జన్మించాడు. అతని తండ్రి తల్లి కంటే 6 సంవత్సరాలు పెద్దవాడు. కానీ నేటికి 12 సంవత్సరాల వయసు గల కరుణ్ కంటే 26 సంవత్సరాలు పెద్దవాడు, అంటే వాళ్ళ తండ్రి. అతని తల్లి వయసు ఏ సంవత్సరంలో వివాహం చేసుకుంది. అర్థం కాదు, మళ్ళీ చదువుతాం. ఎప్పుడు ఇదంతా నీకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ మేము నీట్గా చదవాలి, మీ చేత చదివిపియాలి. అప్పుడు క్వశ్చన్ యొక్క ఒక పెన్నుని మార్క్ చేయడం నేర్చుకోవాలి, ఒక పెన్ తోటి మార్క్ చేయడం నేర్చుకోవాలి ఆ క్వశ్చన్ని అండర్లైన్ చేయడం. అర్థమవుతుందా? అప్పుడు కనుక మీకు క్వశ్చన్ చదవడం వస్తుంది. ఎప్పుడైతే క్వశ్చన్ చదవడం వస్తుందో మీకు డబల్ టైం చదవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చదువుతూ ఇక్కడ చేసేస్తూ ఎగ్జామ్లో కూడా అదే. ఎగ్జామ్లో ఎవరు కూడా నీకు అడిషనల్స్ ఇవ్వరు, ఈ క్వశ్చన్ మీదనే ఆన్సర్ చేయాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. అందుకే మీకు ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వస్తాయి. ఎంతసేపు ఉన్నా ఒక బుక్ పెట్టుకొని పక్కన ఒక వైట్ పేపర్ పెట్టుకొని చేయడం కాదు, హ్యాండ్అవుట్స్ తీసుకోవాలి. ఆ హ్యాండ్అవుట్స్ మీదనే చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్లో కూడా నువ్వు అలాగే చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమిత్ జన్మించినప్పుడు ఆమె తండ్రి వయసు 38 సంవత్సరాలు. అమిత్ జన్మించినప్పుడు ఆమె తండ్రి వయసు ఎంత అంట, 38 సంవత్సరాలు. ఆమె సోదరుడు జన్మించినప్పుడు ఆమె తల్లి వయసు 36 సంవత్సరాలు. ఆమె సోదరుడు జన్మించినప్పుడు తల్లి వయసు 36 సంవత్సరాలు అంట. అతను ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. అతను అంటే ఎవరు, ఈ సోదరుడు అంట. అమిత్ కంటే అంటే సిస్టరు బ్రదర్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటామో 4 ఇయర్స్ అంట. అతను ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. అంటే ఇక్కడ 36 సంవత్సరాలకి కొడుకు పుట్టిండు. ఎవరికి, తల్లి వయసు 36 సంవత్సరాలు ఉన్నప్పుడు కొడుకు పుట్టిండు, అయితే చిన్నవాడు. వాళ్ళిద్దరి వయసుల మధ్య తేడా ఎంత అని క్వశ్చన్ వేసిన. ఇప్పుడు ఈమెకు 36 సంవత్సరాలకి కొడుకు పుట్టిండు అంటే ఇప్పుడు 38 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరు జన్మించారు, అమిత జన్మించింది 38 సంవత్సరాలు. ఆమె జన్మించిన 4 సంవత్సరాలకి ఎవరు జన్మించిండు, వాళ్ళ తమ్ముడు పుట్టిండు. అంటే అక్కకి తమ్ముడికి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 4 ఇయర్స్ కదా. అంటే నేనే ఉన్నమ్మా, నాకు 38 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక కూతురు పుట్టింది. ఇంకొక 4 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టినట్టే కదా. అంటే ఇంకొక 4 సంవత్సరాల తర్వాత అంటే నాకు 42 సంవత్సరాలకి కొడుకు పుట్టినట్టే కదా. కొడుకు పుట్టినప్పుడు ఈమె ఏజ్ ఎంత, 36, నా ఏజ్ ఎంత, 42. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంతమ్మా, 6 ఇయర్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఎంత, 6 ఇయర్స్. ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమైందిగా, చాలా మంచి క్వశ్చన్స్ అమ్మా ఇవన్నీ. దయచేసి ఒక పనికిరాని అంటే వేరే లోకంకి వెళ్ళిపోయి డిఫరెంట్ కామెంట్స్ పెట్టుకుంటా చేయకండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఎన్టీపీసీ కోర్స్ అమ్మ, ఇది ఫ్రీ కోర్సు, యూట్యూబ్ ఫ్రీ కోర్సు, 30,000 జాబులు పడుతున్నాయి. ఆర్ఆర్బీలో ఇంకా డిఫరెంట్ జాబ్స్ పడుతున్నాయి.
ఈ 45 డేస్ కంటిన్యూ అనేది మీకు ఉంటుంది. రేపు ఎల్లుండి అంటే శనివారము ఆదివారము తప్ప మిగతా రోజుల నుంచి మీకు కంటిన్యూస్గా వీడియో వస్తుంటుంది. మీకు రేపు నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ లైవ్కి వస్తాను, ఇట్లా కాకుండా డైరెక్ట్ ఫోన్లో లైవ్కి వస్తాను. వెయిట్ చేయండి, 7 o'clock మీ డౌట్స్ అన్నీ క్లారిటీగా నన్ను అడగండి. ఓకేనా? సో దీన్ని కంటిన్యూ చేయండి. మీకు ఆల్మోస్ట్ ఒక 50% కోర్స్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకొక 50% నేర్చుకోండి. సో ఇప్పుడు ఏజెస్ చెప్పాను. రేపు మండే వచ్చే అంటే మండే రోజు రిలీజ్ అయ్యే యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఏజెస్లో ఒక 30 క్వశ్చన్స్ తోటి మేము ముందుకు వస్తాను. కంటిన్యూస్గా ఉండండి. మీకు నచ్చుతుంది, యూజ్ అవుతుంది అని ఎటువంటి ప్రమోషన్ కోసం కాదు, ఎటువంటిది కాదు. మీరు అప్డేట్ కావాలి. మాలాంటి ఫ్యాకల్టీస్ని ఇంకా అప్డేట్గా చదివేటట్టు మీరు చేయాలి. ఎందుకంటే మీరు అప్డేట్ ఉంటే మేము అప్డేట్ అవుతాం, మీరు డల్ ఉంటే మేము ఏదో ఒకటి చెప్పేస్తాం. సో బుక్స్ గుర్తుపెట్టుకోండి, ఇవే బుక్స్ చదవండి, ఇంకా బుక్స్ చదవండి, చెప్పే వాళ్ళ చేత ఇంకా ఎక్కువ చెప్పించుకోండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్, అన్ని క్వశ్చన్లు చెప్పాలని రూల్ లేదు, కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ నేర్చుకోండి. డిఫరెంట్గా సార్ కొంచెం మంచి మెథడ్స్ చెప్పండి అని. ఎస్ఎస్సి కిరణ్ బుక్, రాకేష్ యాదవ్ బుక్, తర్వాత అరుణ్ శర్మ బుక్, ఫాస్ట్ ట్రాక్ అని ఒక బుక్ ఉంటుందమ్మా ఆ బుక్, గగన్ ప్రతాప్ బుక్, తర్వాత మదర్ పబ్లికేషన్ అన్నది ఒక బుక్ ఉంటుంది. సో ఇవన్నీ చదువుతుంటే మీకు ఏమవుతాయంటే డిఫరెంట్ క్వశ్చన్స్, ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ దొరుకుతూ ఉంటాయి. మీరు ఎంత ఉన్నా కూడా మన మార్కెట్లో దొరికే 3 బుక్కులు ఉంటాయి, అవే కొని అవే చదువుతూ ఉంటారు. ఏమన్నా ఈ బుక్కులకి ఆ ఏపీ వాళ్ళకి తెలంగాణ యొక్క బోర్డుకి ఏమన్నా రాజ్యాంగ ఒప్పందాలు ఉన్నాయా? ఈ బుక్కులకి వెళ్ళే వస్తాయని నేను ఈ బుక్కులను కించపరుస్తలేను. చదవండి, వీటితో పాటు ఇవి తీసుకోండి. ఇవి తీసుకోవద్దని నేను అంటలేను, వీటితో పాటు ఇవి తీసుకోండి. అప్పుడు వీళ్ళు చెప్పినవి అవి సూటబుల్ అవుతాయా? ఈ మెథడ్లో చేస్తే వీళ్ళు చెప్పిన మెథడ్లో, ఈ బుక్కులలో చెప్పిన మెథడ్లలో ఈ బుక్కులో ఇవి సూటబుల్ అవుతాయా? ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ ఉంది. ఒక బుక్ తీసుకున్నాం ఇక్కడ. ఈ బుక్లో నువ్వు టైమ్ అండ్ వర్క్ అంతా చేసినప్పుడు ఈ బుక్లో కూడా నీకు 90% అయిన మ్యాచ్ కావాలిగా కనీసం. మళ్ళీ ఈ బుక్లో ఉండేవి ఈ క్వశ్చన్ల వరకే మ్యాచ్ అయ్యి ఈ బుక్లో ఉండే క్వశ్చన్లు మ్యాచ్ చేయలేకపోతే, ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయకపోతే ఈ బుక్ నువ్వు చదివి వేస్ట్. అర్థమవుతుందా? దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇన్ని కొనండి బుక్కులు, అప్పుడు ఏ ఒక్కడి ఫ్యాకల్టీతోటి మీకు అవసరం ఉండదు, నాతో కూడా మీకు అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు అప్డేట్ కాండి, మమ్మల్ని అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీపీసీ కోర్సు 45 days డైలీ క్లాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఆల్ ది బెస్ట్.